అమ్ముకున్నాయి. 2 నెలలుగా మొహందా చాటేసిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. కానీ ఇది కేవలం వర్షం మాత్రమే కాదు. ప్రశాంతంగా ఉన్న జలపాతాలు మృత్యు గుహలుగా మారుతున్న సమయం. ఉగ్రరూపం దాల్చిన నదులు, ఆకాశం నుంచి విరుచుకుపడుతున్న వాన చినుకులు, పెరుగుతున్న వరద పోటు. కాసేపుంటే కొట్టుకుపోతామేమో అన్న భయం. అవును, ప్రస్తుతం పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అక్షరాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఒకవైపు ఉప్పొంగే నది మధ్యలో ప్రాణాల కోసం ఓ వ్యక్తి చేసిన 7 గంటల భీకర పోరాటం. మరొకవైపు కొండ చీరలు విరిగి పడుతున్నా లెక్క చేయక జలకాలాడే పర్యాటకులు. అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ముంబై పూణే మార్గంలో నెలకొన్న భయాందోళనలు ఏంటి? చూడండి. బంగాళాఖాతం తీరాన్ని తాకిన మేఘం నుంచి పశ్చిమ కనుమల దాకా వాన దంచి కొడుతోంది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అంజనీ నది ఒక్కసారిగా రౌద్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడిన వరద నీరు నదిని ముంచెత్తింది. సరిగ్గా అదే సమయంలో చేపల వేటకు వెళ్లిన సురేష్ బిల్ అనే నిరుపేద కూలి ఊహించని ఈ జల రాక్షసుడి భీకర దాడికి నది మధ్యలోనే చిక్కుకుపోయాడు. క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం, ప్రవాహ హోరు, చుట్టూ మృత్యు కేరింతలు. ఇక బతికే దారి లేదనుకున్న ఆ క్షణంలో అతడికి కనిపించింది నది మధ్యలోని ఒక చెట్టు. అది సాధారణ పోరాటం కాదు, ఏకంగా 7 గంటల కాల ఎముడితో జరిపిన సమరం. నీటి ఉధృతి పెరిగిపోతుంటే చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అరిచాడు సురేష్. స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించిన నది రౌద్ర రూపం ముందు రెస్క్యూ టీంలు కూడా మొదట ఏమీ చేయలేకపోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ చీకటి పడుతోంది. శ్వాస ఆగిపోయేంత భయం. ఆఖరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాణాలకు తెగించి అతుకులు లేని ప్లానింగ్ తో దాదాపు 7 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురేష్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి గుండె నిమిషం పాటు ఆగిపోయినంత పనైంది. ఓవైపు ప్రాణభయం ఉంటే మరోవైపు బాధ్యత రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పర్యాటక ప్రాంతమైన లోనావాలాలోని ప్రసిద్ధ బుషీ డ్యాం వద్ద వర్షాల దాటికి నీరు పోటెత్తుతోంది. గత 2 నెలలుగా వర్షాలు లేక నిరాశ చెందిన జనం ఇప్పుడు డ్యాం పొంగి పొర్లుతుండటంతో వేలాదిగా జనం తరలి వస్తున్నారు. భయంకరమైన వరద ప్రవాహంలో సెల్ఫీలు తీసుకుంటూ జలకాలాడుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు కర్జత్ లోనావాలా ఘాట్ సెక్షన్ లో కొండచిరులు విరిగిపడ్డంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మార్గ మధ్యలోనే వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మున్ముందు అసలు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే 5 రోజుల పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముంబై, పూణే సహా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి ఉధృతి ముందు మానవ ప్రయత్నాలు ఎంతవరకు నిలబడతాయో వేచి చూడాల్సిందే.